ఎవరు ఎవరమ్మా? అది లూసిఫర్. మీ అందరితో మాట్లాడి ఆల్రెడీ 1 నిమిషం వేస్ట్ చేసుకున్నా. ఈరోజు నాకు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది. వెళ్తున్నా, వెళ్ళి వస్తా. మిమ్మల్ని అందరినీ వదిలి 1 నిమిషం కూడా ఉండలేను. తెలుసుగా లూసిఫర్. Hallelujah. 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 ప్రభువుకు పాదాభివందనాలు. చేయలేనందుకు చింతిస్తున్నా, ఎందుకంటే బ్యాక్ పెయిన్. ప్రభు మీరు లోకాన్ని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టే నటిస్తున్నారు. మీరు వారందరి జీవం పోసి చాలా పెద్ద తప్పు చేశారు. ఈ ఒక్కసారికి నా మాట విని మీ కంటి చూపుతో నాశనం చేయండి. సింపుల్ గా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. మీరు అలా కోపంగా చూడండి ప్రభు. ఒక్కసారి చూసినందుకే ఇంకోసారి చూసారనుకో కాసేపు మాట్లాడుకుందాం. జస్ట్ కాన్వర్సేషన్ మాట్లాడుకోవడం. Hallelujah. ప్రభువుకు పాదాభివందనాలు. చేయలేనందుకు చింతిస్తున్నా, ఎందుకంటే బ్యాక్ పెయిన్. ప్రభు మీరు లోకాన్ని అంతటిని ఎంతగానో ప్రేమిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టే నటిస్తున్నారు. మీరు వీళ్ళందరి జీవం పోసి చాలా పెద్ద తప్పు చేశారు. ఈ ఒక్కసారికి నా మాట విని మీ కంటి చూపుతో వారందరి నాశనం చేయండి. సింపుల్ గా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. మీరు అలా కోపంగా చూడదు ప్రభు. ఒక్కసారి చూసినందుకే ఇలా బొగ్గులా తయారయ్యా. ఇంకోసారి చూసాడనుకో మసైపోను. మాట్లాడుకుందాం, జస్ట్ కాన్వర్సేషన్. మాట్లాడుకోవడానికి పోట్లాడెళ్ళు ప్రభు. మీరే అన్నారుగా సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని పడుతురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. టెన్షన్ లో వచ్చిన మర్చిపోయా. సాతానా, ప్రభు యోబుని చూసావా? నా యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో నాకే ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్నాడు. సరే ఇస్తాడు. ఎందుకీడమ్మా? ఎందుకు ఇస్తున్నాడు నేను నీకు చెప్తా. చక్కా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు, బ్యాంకు బ్యాలెన్స్ పెంచావు, అందమైన భార్యనిచ్చావు, రత్నాల లాంటి కొడుకులు ఇచ్చావు. అడిగిందే తలుగా ఏదడితే అది ఇవ్వాలి. బలగాన్ని కలిగి ఉన్నావు. ఇచ్చిన వాడి చుట్టూ రక్షణ కవచం వేసావు. ఒక్క మనిషికి ఒక్క మనిషికి ఇంతకన్నా ఏం కావాలి?
నాకు తెలియదు, మీరు చెప్పండి పోనీ. ఏం కావాలి? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తా, అల్లాడిస్తా. అయినంత మాత్రాన మీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కీర్తిస్తేనో కొలుస్తేనో మీరు మీ వాళ్ళే గ్రేట్ అని ఒప్పేసుకుంటారు. మేము మీకు భయపడి శాస్త్రాంగ నమస్కారాలు పెట్టి దూరంగా పారిపోవాలా. అతని ప్రాణము తప్ప అన్ని విషయంలో నీ వశమునున్నవి. గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంటెడ్. యోబు వస్తున్నా, కాచిక నీతో యోయాలి పిత్త. పర్మిషన్ గ్రాంటెడ్. తీసుకెళ్తా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా యేసయ్య, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు యేసయ్య. మా బ్రతుకు దినం అన్నిట్లో ప్రభువా ఇచ్చిన వాటికై మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. మా బ్రతుకు దినం అన్నిట్లో ప్రభువా ఇచ్చిన వాటికై మీకే వందనాలు, మీకే స్తోత్రాలు యేసయ్య. జతపరిచిన భార్యను బట్టి మీకే వందనాలు, ఇచ్చిన స్వాస్థ్యం బట్టి మీకే స్తోత్రాలు యేసయ్య. నాకు జాబ్ ఇచ్చినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డాడీ మీరు రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తారు, ఎందుకలా? మోషే, మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నా అంటే అది మన వల్ల కాదు, ఆల్ఫా ఒమేగా దేవుని వల్లనే. అవును డాడీ, నిజమే. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అబ్బా, ఈ అయ్యా కొడుకు లేదనుకూడదు అది అనేసారు. నేను ఏం వినకూడదు అనుకున్నాను, అది వినేశాను. ఇక అవ్వదు, ఆట మొదలెట్టాల్సిందే. రే యోబు, ఇది ఆట కాదు, వేట. కాచుకో. అయ్యగారు, చిన్నబాబు గారిని స్కూల్కి తీసుకువెళ్తున్నాను గారు. చిన్నబాబు రా, స్కూల్కి వెళ్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. Mr. Job, I am sorry to say this. This is your dismissed at a copy. సార్, నేనేం తప్పు చేశాను సార్? ఉద్యోగంలో మీరు 10 లక్షల లంచం తీసుకున్నారని మీద అలిగేషన్. కంప్లైంట్ ఇచ్చింది మరెవరో కాదు, మీ కొలిక్సే. సార్, ఈ జాబ్ రావడానికి దేవుని కృప మరియు నా ప్రయత్నమే సార్. ఆల్రెడీ మీ మీద ఎంక్వైరీ కంప్లీట్ చేశారు. ఐ ఆమ్ సారీ. సార్, దయచేసి ఒక్కసారి నా మాట వినండి సార్. ఐ ఆమ్ హెల్ప్లెస్. సార్ 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 అయ్యా అయ్యా అయ్యా, ఏమైందా సమ్మా? చిన్నబాబు గారిని స్కూల్కి తీసుకువెళ్తుంటే ఎవరు ముసుగు వేసుకొని వచ్చి బలవంతంగా లాక్కుపోయారయ్యా. ఎంత గట్టిగా అరిసినా ఏ ఒక్కరూ రాలేదయ్యా సహాయం చేయడానికి. అయ్యో. హలో రే, నీ కొడుకుని కిడ్నాప్ చేసింది నేనే. ఈ విషయం పోలీసులు చెప్పినా, కంప్లైంట్ ఇచ్చినా నీ కొడుకు నీకు దక్కడు. 10 లక్షల్లో 1 రూపాయి తగ్గినా నీ కొడుకు డెడ్ బాడీ నీ ముందుండిద్ది. పెట్టే. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏంటండి ఇలా జరిగింది? ఏమోనమ్మా, ఏందో. వాడు లేకుండా నేను బ్రతకలేనయ్యా, బ్రతకలేను.
ఏమండి కుర్చీ తెమ్మంటారా? వద్దమ్మా. డాక్టర్ గారు, మా ఆయన బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లారుగా, ఏమైంది? సారీ సార్, 1,00,00,000 మందిలో ఒకరికి వచ్చే అరుదైన జబ్బు మీకు వచ్చింది. మీరు బ్రతికేది కొన్ని నిమిషాలు మాత్రమే. అమ్మ, యాజ్ ఏ ఫ్యామిలీ డాక్టర్గా బాధపడటం తప్ప నేనేమి చేయలేను. ఏదైనా చేయాలంటే మీరు నమ్ముకున్న దేవుడే చేయాలా. ఉంటా. ఇప్పుడు వెళ్ళి అన్నయ్య గారు, అన్నయ్య గారా, ఓ అన్నయ్య గారు, అన్నయ్య గారా, మీకు ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు అన్నయ్య గారు, అన్నయ్య గారా, మీకే ఇలా జరగాల అన్నయ్య గారు, అన్నయ్య గారా. తలగా ఉంటే తోకగా చేశాడయ్యా దేవుడు. కాదు కాదు, తోక చివరున్న ఈకను చేశాడయ్యా అన్నయ్య గారు, అన్నయ్య గారా, ఓ అన్నయ్య గారు, అన్నయ్య గారా. కుష్టోడు లేదు, ముష్టోడు లేదు, దారిని పోయే దానయ్యలందరికీ తన ధర్మాలు చేసిన దయా హృదయ గలవాడు అన్నయ్య గారు, అన్నయ్య గారా, ఓ అన్నయ్య గారు, అన్నయ్య గారా. అలాంటి దరిద్రం నీకే, దరిద్రులకే దరిద్రుడయ్యా అన్నయ్య గారు, అన్నయ్య గారా. మా ఇంట్లో నుండి మాడు వాసన వస్తుంది. మా ఆయన వస్తే నా మాడు పగల కొడతాడు. ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నానయ్యో. వద్దురా వద్దురా అంటున్నా, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఎంత ఘోరం జరిగిందో. అమెరికా వాళ్ళ దేవుడు రా అన్న, విన్నావా? అలగా వాళ్ళ దేవుడు రా అన్న, చోకెక్కించుకున్నావా? అంటే రా అన్నాను. చీపోవన్నావు, ఏమైంది? చచ్చినట్టు వాళ్ళతో అనిపిస్తున్నావు. సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీ ప్రాణ స్నేహితుడిగా ఏరి గోరి చెబుతున్నాను, మార్చుకో. ఇప్పటికైనా నీ పద్ధతులు మార్చుకో. మన పద్ధతులు, మన ఆచారాలు, మన కట్టుబాట్లు నేర్చుకో. వింటాడు మా ఓడు, మా మాట వింటాడు. మా ఓడు నా మాట వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలలో నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. వేదలో ఉన్నందుకు నాకు బాధ లేదు అని చెప్తే అబద్ధం అవుతుంది. ఒక మనిషిగా నాలో నేను నరకయాత్ర అనుభవిస్తున్నాను. శ్రమలన్నీ ఒకేసారి చుట్టపు చూపుగా నన్ను పలకించడానికి వచ్చాయి. చుట్టంగా వచ్చినవి చుట్టేసుకొని ఉండవు. ఏదో ఒక రోజు ఖాళీ చేయాల్సిందే. అరే, నీకు ఆ దేవుడి పిచ్చి బాగా పట్టిందిరా. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. చచ్చిపోతావురా. బ్రతుకుతే క్రీస్తు కొరకు, చావైతే అది నాకు మేలే. మట్టి కొట్టుకుపోతావురా. పదండి. అమ్మా, వీడి చావు కబురు వచ్చి మాకు చల్లగా చెప్పు. వచ్చి గుండు కొట్టించుకుంటాం. ఇంత జరిగిన ఒక్క మాట కూడా మాట్లాడకపోవటానికి కారణం కేవలం మీ మీద ఉన్న గౌరవం. ఎప్పటికైనా నోరు తెరవకపోతే చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను ఒక మూర్ఖురాల్లాగా లెక్కిస్తారు. మీ జీవిత భాగస్వామిగా అడుగుపెట్టిన క్షణం నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని గమనిస్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా బ్రతికారు. ఏమైంది? ఏం విత్తితే అదే కోస్తారు అంటారు. కానీ మీరు మంచిని విత్తితే చేదును పంటగా కోస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. హృదయం బద్దలైపోతుంది, మనసు విరిగిపోతుంది. మీ మంచితనానికి బదులు ఘోరమైన వ్యాధి బాధలు ప్రతిఫలంగా ఇచ్చిన దేవుణ్ణి దూషించి ద్వేషించి చీకొట్టి విడిచిపెట్టేయండి. ఆ భక్తి మార్గంలో నుంచి బయటకు రండి. మన మేలు కోరి చెప్తున్నాను, మనసు మార్చుకోండి.
దయ్యం పట్టిందల్లా మాట్లాడవాకు. అన్నీ ఉన్నప్పుడు దేవుని సంతోషంగా స్తుతించాం. అడిగినన్నీ ఇచ్చినప్పుడు ఆనందంగా గెంతులు వేశాం. అందరూ చేసేదే మనము చేసాం. ఇందులో వింతేముంది? ఈ సత్యాన్ని గ్రహించక మూర్ఖురాల వలె మాట్లాడవాకు. దేవుని నామం ఎదిగిన దానివైతే దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యాన్ని పుచ్చుకోవు. అది కాదండి, నా మాట వినండి. మాట్లాడకు. ఇక మీరు మారరు. ఏంట్రాయుడు ఇంకా మారలా? రే మారవా? నువ్వు మారవా? ఉద్యోగం పోగొట్టా, వాళ్ళంతా జబ్బు పెట్టా, అయినా మారలా. అయినా వాళ్ళందరితో గేలి చేయించా, అయినా మారలా. ఎలారా? ఎలా? నిన్ను మార్చాలి, నిన్ను నావాడిగా చేయాలి. మార్చేస్తా, నిన్ను తప్పకుండా మార్చేస్తా. నిన్ను నావాడిగా చేసేంత వరకు గది కూడా కదలను. సాతానా, ఇప్పుడు కదులుతా, కదలక చేస్తానా? కదలకపోతే చేస్తాను కానీ వస్తానా ప్రభు, వస్తానా? అయిపోయిందా? అప్పుడే మొత్తం అయిపోయిందా? 3 నిమిషాలు, 3 నిమిషాలు ప్రభు, మార్చేస్తా, మొత్తం మార్చేస్తా. అదిగో మౌనం, అంగీకారం. మీరు మౌనంగా ఉంటున్నారు ప్రభు అంటే ఒప్పుకున్నట్టే. 3 నిమిషాలు మొత్తం మార్చేస్తా. సమయం లేదు ప్రభు, 3 నిమిషాలు. రే ఇప్పటి వరకు నిన్ను నీ చుట్టుపక్కల వారితో టార్గెట్ చేయించా, కానీ ఇప్పుడు నాకు నేనుగా నీ మనస్సును, హృదయాన్ని, ఆలోచనలను, సర్వస్వాన్ని టార్గెట్ చేస్తా. నిన్నే టార్గెట్ చేస్తా, నిన్నే టార్గెట్ చేస్తా. నీ దేవుణ్ణి ఎలా దూషించవచ్చు? నిన్నే టార్గెట్ చేస్తా. యోబు స్వస్థపడిన తరువాత సార్ గుడ్ ఈవినింగ్. మిస్టర్ జాబ్, మా ఎంక్వైరీలో మీ మీద ఉన్న కంప్లీట్ ఫ్రాడ్ అని తెలిసింది. ఇది ఎవరో గిట్టని వాళ్ళు చేశారనుకుంటా. 1 minute, దిస్ ఈజ్ అవర్ రీజాయినింగ్ ఆర్డర్ కాపీ. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జీసస్. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు యేసయ్యా. నా జాబ్ ఇచ్చినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ప్రభువా. సార్, సర్వీస్కి అందలేని అద్భుతాలు విన్నాను, చదివాను, కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. కాదు ఫీల్ అవుతున్నాను. ఈ జబ్బుకి మెడిసిన్ లేదు, అయినా బాగైందంటే ఇది మీ దేవుడు కృప వల్లనే సార్. మీ దేవుడు గొప్పవాడు సార్. అవును సార్, మా దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఇక నుంచి మీ దేవుడే మా దేవుడు. యేసయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు యేసయ్యా. నా రోగం నుంచి నన్ను నయపరిచినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యగారు, చిన్నబాబు గారు అయ్యగారు. నానా నిన్న కిడ్నాపర్స్ ఏం చేయలేదా? డాడీ వాళ్ళు నన్నేమీ చేయలేదు. సండే స్కూల్ అక్క చెప్పిన పాట పాడాను, వాళ్ళు నాకు సారీ చెప్పేసి వదిలేశారు డాడీ. అయ్యగారు, అమ్మగారు అయ్యగారు. ఏమండి, నన్ను క్షమించండి. దాసమ్మ జరిగింది మొత్తం చెప్పింది.
ఏసయ్య మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ఏసయ్య. నా జాబ్ తీసుకొని మళ్ళీ నాకు ఇచ్చినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ఏసయ్య. నా రోగాన్ని నుంచి నన్ను నయపరిచినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ప్రభువా. ఆ కిడ్నాపర్స్ నా కుమారుణ్ణి తీసుకెళ్లారేసయ్య. నా కుమారుణ్ణి ఏం చేయకుండా మళ్ళీ నాకు భద్రంగా అప్పగిచ్చారేసయ్య. అది నీ నామం వలనే జరిగిద్ది ప్రభువా, అది మీ నామం వల్లనే జరిగిద్ది. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ఏసయ్య. ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. సాతానా, వస్తున్నా ప్రభు, వస్తున్నా. నా కుమారుడు యోబును చూసావా? నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని రోగాలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా నన్ను విడవక ఎడబాయక ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూనే ఉన్నాడు. అవును ప్రభు, మీరు అనేది నిజమే. నేను వాడిని ఎన్ని శోధనలు పెట్టాను, ఎన్ని హింసలు పెట్టాను ప్రభు, అయినా వాడు మిమ్మల్ని వడవలేదు ప్రభు, మిమ్మల్నే కీర్తిచ్చాడు ప్రభు. నన్ను ఒక్కసారికి వదిలేయండి ప్రభు, నేను కళ్ళు నుంచి వెళ్ళిపోతా ప్రభు, నా తల పగల కొట్టద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొట్టండి ఒకసారి సంతోషంగా. కొట్టు కొట్టు, గట్టిగా కొట్టు. దేవుణ్ణి స్తుతిస్తూ చప్పలు కొడదాం అందరం కూడా. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. యోబులాగా మన శ్రమలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మనందరము నిలబడుదుముగాక. ఆమెన్ చెప్తారు అందరూ కూడా. ఆమెన్. రైట్, థ్యాంక్ యూ. మరి చక్కటి స్కిట్ ప్లే చేశారు, వందనాలండి. ఇంకొక పాట ఉంది, అమ్మ. ఈ ఒక్క పాట అయిపోగానే ఇక చివరి ప్రార్థన, ఆశీర్వాదాలు. సరే, ఓ పని ఆల్రెడీ